నేటి రాశి ఫలాలు తులారాశి వారి ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు అనుకూలంగా సాగుతాయి. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అంచనాలను నిజం చేసుకోగలుగుతారు. అలాగే తులారాశి వారికి ఈరోజు అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ధనధాన్యాభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. కాబట్టి తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక సోదరుల యొక్క సహాయ సహకారాలను అన్ని విధాలుగా తులారాశి వారు ఈరోజు పొందగలుగుతారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులను లభిస్తాయి. లేదా రాజీకు దుర్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ప్రముఖుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఇక తులారాశి వారు ఈరోజు విదేశీయానం చేయడానికి కావలసిన వీసా సౌలభ్యాన్ని పొందగలుగుతారు. ఇక తులారాశి వారు ఈరోజు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. రావాల్సిన బాకీలు సకాలంలో అందుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఆస్తి వివాదాలు తీరిపోతాయి. అలాగే ఈరోజు తులారాశి వారు తమ యొక్క ప్రతిభను చాటుకోవడానికి ముందుకు సాగుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది ఉంది. తులారాశి వారికి తమ కుటుంబ పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు కొన్ని అవకాశాలు దగ్గరగా వస్తాయి. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ఐటీ రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు తులారాశిలోని మహిళలు శుభవార్తలను అందుకుంటారు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.